డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ ఏ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు? ఒకసారి గోపిచంద్ పేరు, మరొకసారి సిద్ధు జొన్నలగడ్డ పేరు బయటకొస్తోంది. యూటర్న్ తీసుకొని తమిళ హీరోతో సినిమా ప్లాన్ చేశాడా? వాచ్ ది స్టోరీ. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి 2 ఫ్లాపుల తర్వాత పూరి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నా నటించడానికి క్రేజీ యంగ్ హీరోలు అందరూ బిజీనే. పూరి హీరోగా సిద్ధు జొన్నలగడ్డ పేరు వినిపించినా సెట్ కాలేదు. గోలీమార్ తర్వాత మరొకసారి గోపీచంద్నే డైరెక్ట్ చేస్తాడు అన్న న్యూస్ నిజం కాలేదు. తెలుగు హీరో డేట్స్ ఇవ్వకపోవడం పూరికి మంచే జరిగింది అనిపిస్తోంది. యూటర్న్ తీసుకుని విజయ్ సేతుపతికి కథ వినిపించడంతో ఇదేదో బాగుందే అని పూరి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సింగిల్ సిట్టింగ్ లో కథ ఓకే చేయించాడని టాక్. డిఫరెంట్ మూవీస్ మాత్రమే చేసే మక్కల్ సెల్వన్ కు నచ్చిందంటే కంటెంట్ ఉన్న స్టోరీతో పూరి వస్తున్నాడు అన్న టాక్ నడుస్తోంది. పూరి ఏమాత్రం తగ్గడం లేదు. విజయ్ సేతుపతి సినిమాను కూడా పాన్ ఇండియాగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకొచ్చి తనదైన స్టైల్లో 5-6 నెలల్లో సినిమాను పూర్తి చేస్తాడని తెలిసిందే. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో హీరోలకు స్టార్డమ్ తీసుకొచ్చే పూరి విజయ్ సేతుపతిని ఎలా చూపిస్తాడో చూడాలి. సైరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఉప్పెనతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. మహారాజాతో తెలుగులో సోలో హిట్ కొట్టిన విజయ్ సేతుపతి జవాన్ తో హిందీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. మక్కల్ సెల్వన్ కున్న క్రేజ్ ను పూరి తనదైన స్టైల్లో ఎలా యూజ్ చేసుకుని హిట్ కొడతాడో చూడాలి. పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాట తప్పు అని సమంత ప్రూవ్ చేసింది. చైతుతో జ్ఞాపకాల నుంచి బయటకు రావడం కష్టమే అయినా తప్పడం లేదు. ఒంటి మీద ఓ టాటూని చూస్తుంటే చైతు గుర్తుకొస్తున్నాడనుకుంటా. ఆ జ్ఞాపకాన్ని చెరిపేస్తోంది శామ్. నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్నాక శామ్ పోస్టులో, ఇంటర్వ్యూస్ లో ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అవుతోంది. సమంతకు బ్రేకప్ చెప్పేసిన చైతు శోభిత ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శామ్ మాత్రం చైతు మెమరీస్ నుంచి దూరం కావడానికి చాలా కష్టపడుతోంది. విడిపోదామనుకోవడం ఆలస్యం. ఇన్స్టాలో పేరు పక్కన ఇంటి పేరు అక్కినేనిని తీసేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చైతు ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. టాటూస్ ను తీసేసే పనిలో ఉంది శామ్. సమంత ఒంటిపై 3 రకాల టాటూలు కనిపించేవి. ఏమాయ చేసేవే గుర్తుగా వైఎంసీ టాటూ ఉంటుంది. మరోటి మణికట్టు మీద బాణం ఆకారంలో ఒకటి కనిపించేది. పక్కటెముకల మీద చైతు పేరుతో టాటూ ఉండేది. రిబ్స్ మీద చైతు టాటూను రిమూవ్ చేసి చాలా కాలమైంది. ప్రేమించుకున్నారు, విడిపోయారు. ఆ ప్రేమే లేనప్పుడు ఇక టాటూ ఎందుకనుకుందో ఏమో. చై పేరు కనిపించలేదు. లవ్ లో ఉంటే ఒంటిపై టాటూ పడాల్సిందే. ఎంతకాలం ఈ ప్రేమ ఉంటుందో తెలీదు. టాటూలకు దూరంగా ఉండండి అంటూ బ్రేకప్ సెలబ్రిటీస్ సలహాలిస్తున్నారు. రీసెంట్ గా శామ్ ఇన్స్టాలో పెట్టిన ఓ స్టిల్లో చేతి మీదున్న బాణం గుర్తు మసకగా కనిపించింది. దీంతో ఈ జ్ఞాపకాన్ని కూడా తీసేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. కొంతకాలం తర్వాత ఈ టాటూ కూడా కనిపించదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దసరాకు ఎవరొచ్చినా రాకపోయినా బాలయ్య మాత్రం వచ్చేస్తాడు. పెద్ద సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. ఈ లెక్కన అఖండ 2 సెప్టెంబర్ 25న గ్యారంటీగా వస్తారని ఎలా చెబుతున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. అఖండ 2 పోస్ట్పోన్ కి ఛాన్స్ లేకుండా కష్టపడుతున్నాడు బాలయ్య. ఎలాగో చూద్దామా. సింహ లెజెండ్ అఖండ తర్వాత బాలకృష్ణ బోయపాటి కలయికలో 4వ సినిమా అఖండకు సీక్వెల్ గా రూపొందుతుంది. అఖండతో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ బోయపాటి తమన్ కాంబో తాండవ మొదలైంది. టైటిల్ థీమ్ తో రిలీజ్ చేసిన వీడియోలో పూనకాలు లోడింగ్ చేశాడు తమన్. సింహ లెజెండ్ మాదిరి అఖండ కూడా యాక్షన్ మూవీనే అయినా బాలయ్యను అఘోరాలా కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు బోయపాటి. మరి అఖండ 2లో బాలకృష్ణను ఎలా చూపిస్తాడన్న ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలకు తగ్గట్టు బాలయ్య క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేస్తాడు, సీక్వెల్ కథను మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలా తీస్తాడని ఫ్యాన్సే కాదు అందరూ ఎదురు చూస్తున్నారు. అఖండ 2 మొదలైందో లేదో సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాను మిస్ కాకూడదన్న పట్టుదలతో ఉన్నారు మేకర్స్. దీంతో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. ఆ మధ్య బాలయ్య లేకుండానే కుంభమేళాలో షూటింగ్ పూర్తి చేశాడు బోయపాటి. ప్రస్తుతం హిమాలయాల్లో షూటింగ్ జరుగుతోంది. హిమాలయాల్లోని అందమైన లొకేషన్స్ లో బాలయ్య అఘోర పాత్రపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. కర్నూలు షెడ్యూల్లో బాలయ్య 2వ పాత్రపై సీన్స్ ను షూట్ చేయడం కోసం అక్కడ ఓ సెట్ కూడా వేస్తున్నారని తెలిసింది. కర్నూలులో జరిగే షెడ్యూల్లో బాలయ్యతో పాటు జగపతి బాబు అలాగే విలన్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇలా సెప్టెంబర్ 25 టార్గెట్ గా నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నాడు బోయపాటి. అఖండ 2లో సంయుక్త మీనన్ నటిస్తుంది. ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. బాలయ్య సంయుక్త కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. ఆ మధ్య కలిసి ఓ యాడ్ చేశారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట అఖండ 2ను నిర్మిస్తున్నారు. అన్స్టాపబుల్ కు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న తేజస్విని ఈ క్రేజీ సీక్వెల్ ను సమర్పిస్తోంది. చావా తెలుగులోనూ మంచి వసూలు రాబడుతోందని అనుకునేసరికే కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. లాంగ్ రన్ ఉంటుంది, 2వ వారంలో కూడా కుమ్మేస్తుంది అనుకున్న టైంలో ఓ తెలుగు సినిమా ఈ డబ్బింగ్ మూవీకి బ్రేక్ లేసింది. లేదంటే చావా సెకండ్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసేది? ఇంతకీ చావా దూకుడికి కళ్ళెం వేసినా ఆ సినిమా ఏంటి?
కోర్ట్ మూవీ రాకపోతే లాస్ట్ వీకెండ్ హవా అంతా చావాదే. హిందీలో 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చావా 3 వారాల తర్వాత తెలుగులోకి డబ్ చేస్తే మన ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. 3 కోట్ల బిజినెస్ ని 2 రోజుల్లో దాటేసింది. 10 రోజుల్లో 15 కోట్ల గ్రాస్, 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కోర్ట్ రాకపోయి ఉంటే చావా 10 కోట్ల షేర్ దాటేసేది. కోర్ట్ సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద తిష్ట వేసింది. నాని నిర్మాత అన్న ఒక్క చిన్నపాటి క్రేజ్ తప్ప మరొకటి లేదు. రిలీజ్ తర్వాత శివాజీ యాక్టింగ్ కి ప్రశంసలు దక్కాయి. పోక్సో కేసు ఆధారంగా 2.5 గంటల పాటు మేకింగ్ తో కట్టడి చేశాడు దర్శకుడు రామ్ జగదీష్. కేవలం మౌత్ టాక్ తో రన్ అవుతూ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లో 25 కోట్ల గ్రాస్, 12 కోట్ల షేర్ రాబట్టింది. 2 రోజుల్లో 5 కోట్ల బిజినెస్ ని దాటేసింది. కోర్టుకొచ్చిన హైప్ తో తెలుగు ఆడియన్స్ చావాను పట్టించుకోవడం మానేశారు. కోర్ట్ సక్సెస్ చావా వసూళ్లపై పడి వీకెండ్ లో కోటి కూడా తీసుకురాలేకపోయింది. చావా నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చినా తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ తెలుగు ఓపెనింగ్స్ కి ఉపయోగపడినా 2వ వారం వచ్చేసరికి కోర్ట్ మానియా ముందు నిలవలేకపోయింది. సరిలేరు నీకెవరు తర్వాత ఇక నటించను అని ఎక్స్ వేదికగా చెప్పిన విజయశాంతి మళ్ళీ కెమెరా ముందుకొచ్చింది. కళ్యాణ్ రామ్ కి తల్లిగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ చేసింది. యాక్టింగ్ చేయనని చెప్పిన లేడీ సూపర్ స్టార్ మళ్ళీ కెమెరా ముందుకు ఎందుకు వచ్చింది? 1980లో కిలాడి కృష్ణుడు మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి 94 వరకు ప్రతి సంవత్సరం 5 నుంచి 10 సినిమాలు చేసింది. ఆ తర్వాత ఏడాదికి 1-2 సినిమాలు చేస్తూ 2006లో వచ్చిన నాయుడమ్మ తర్వాత మళ్ళీ కనిపించలేదు. విజయశాంతి యాక్టింగ్ కి దూరమైన రాజకీయాల్లో అప్పుడప్పుడు కనిపించింది. 16 ఏళ్ల విరామం తర్వాత సరిలేరు నీకెవ్వరితో మళ్ళీ కెమెరా ముందుకొచ్చి సూపర్ హిట్ తో రీఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. మరిన్ని సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది అనుకుంటే ఇక నటించనని చెప్పేసింది. నటించకూడదు అనుకున్న ప్రతిసారి కథ డిమాండ్ చేయడంతో విజయశాంతి కెమెరా ముందుకొస్తోంది. అనిల్ రావుపూడి చెప్పిన కథ నచ్చి సరిలేరు నీకెవరు చేసిన ఈ లేడీ సూపర్ స్టార్ దర్శకుడు ప్రదీప్ స్టోరీతో ఇంప్రెస్ అయిందట. విజయశాంతి నటిస్తేనే ఈ సినిమా చేద్దామని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యాడు. తల్లి క్యారెక్టర్ కు విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్రెండ్స్ తో కలిసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని నిర్మించాడు కళ్యాణ్ రామ్. సినిమా టీజర్ ని సోమవారం రిలీజ్ చేయగా ఈ కార్యక్రమంలో విజయశాంతి పాల్గొని సినిమా ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో చెప్పింది. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కి సరైన హిట్ పడలేదు. ఆ తర్వాత నటించిన అమిగోస్, డెవిల్ నిరాశపరిచాయి. టైం తీసుకొని నటిస్తూ నిర్మించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా సమ్మర్లోనే వస్తోంది. తల్లి కొడుకు బాండింగ్ తెరపైనే కాదు బయట కూడా కనిపించింది. గారు అని విజయశాంతి పిలవడం కళ్యాణ్ రామ్ కి నచ్చలేదు. కొడుకును అలా పిలవద్దని స్టేజ్ మీద చెప్పడం, ఎంతైనా హీరో కదా అని విజయశాంతి అంటే అమ్మ అలా పిలవకూడదని తనను రామ్ అని పిలిచే వరకు కళ్యాణ్ రామ్ వదిలిపెట్టలేదు. ఇలా తల్లి కొడుకు అనుబంధం స్టేజ్ మీదే కనిపించింది. వయసు పెరిగినా తగ్గేదే లేదంటోంది విజయశాంతి. సినిమాలో యాక్షన్ సీన్ డిజైన్ చేశాడు దర్శకుడు. 58 ఏళ్ల వయసులో యాక్షన్ సీన్స్ అంటే చిత్ర యూనిట్ భయపడింది. దీంతో వాళ్లకు ధైర్యం చెప్పి సింగిల్ షాట్ లో చేసేసింది విజయశాంతి. అదే పౌరుషం, అదే రోషం, తగ్గేదే లేదని, ఎంత వయసైనా అంతే స్ట్రాంగ్ గా ఉన్నానని వెల్లడించింది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సినిమాకు పంధా మారుస్తున్న అల్లరి నరేష్ ఈసారి హారర్ జోనర్ లోకి అడుగుపెట్టి 12A రైల్వే కాలనీ అనే మూవీ చేస్తున్నారు. పొలిమేరా సిరీస్ తీసిన అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. టైటిల్ ను ప్రకటిస్తూ టీజర్ రిలీజ్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. హరిహర వీరమల్లులో కొల్లగొట్టినాద్రు అంటూ పవన్ తో ఆడిపాడిన నిధి అగర్వాల్ ఈ పాటలకు రీల్ చేసి ఛాలెంజ్ విసిరింది. మీ డాన్స్ మూమెంట్స్ ను మాకు చూపించండి అంటూ నిధి వీడియో రిలీజ్ చేసింది. సినిమా మే 9న రిలీజ్ అవుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు డాకు మహారాజ్ బీజిఎంను వాడేసుకుంది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ హెడ్ IPL 2025 కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ విషయాన్ని SRH టీం తెలియజేస్తూ బాలకృష్ణ డాకు మహారాజ్ బీజిఎంతో హెడ్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ సారంగపాణి జాతకం ఏప్రిల్ 18న థియేటర్స్ లోకి వస్తోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.